Good morning, all of you. My voice is clear. Good morning, sir. Yeah, very good morning, Bhavani. Very good morning. ఓకే. సో, అన్ని ఎక్సెల్‌లో చేసున్నారా? క్లియరా? ఎక్సెల్ సార్ నిన్న వీడియో పంపియలేదు సార్. అది నీడ్ లేదులేమ్మా. అది జస్ట్ వాట్ ఈస్ వాట్ అది తెలుసుకుంటే చాలు. ఓకేనా? సార్ ప్లీజ్ సార్ పంపించండి. చాలా చెప్పారు నిన్న. అంతా ఇన్ఫర్మేషన్ చాలా బావుంది. అవునా? ఓకే. ఓకే. అది రెండరింగ్ చేయాలమ్మా. హ్మ్. నేర్చుకుంటాం. చూసి నేర్చుకుంటాం. ప్రాక్టీస్ చేస్తాం ఓకే. సార్. ఓకే. డన్. రెండరింగ్ చేస్తాను. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే గైస్. సో, టుడే వచ్చేసి మనకి కొన్ని కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు టాలీ అయినా, ఎస్ఏపీ అయినా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీరు ఏది నేర్చుకున్నా ఫైనల్‌గా మీరు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ మీద రెజ్యూమ్స్ అనేది మీరు అప్‌లోడ్ చేసుకోవాల్సొస్తుంది. సో, వాటిలలో బెస్ట్ టూల్ వచ్చేసి మనకి నౌకరీ.కామ్. ఇంకా చాలా ఉంటాయి. ఇండీడ్.కామ్, నౌకరీ.కామ్ ఇలా. బట్ ఎక్కువగా నౌకరీని మన ఇండియాలో ప్రిఫర్ చేస్తారు. సో, మీరు నౌకరీ అకౌంట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. నౌకరీ అకౌంట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది నౌకరీ.కామ్ ఇలా ఉంటుంది. ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయి, ఏంటి అన్నీ కూడా మీరు ఫిలప్ చేసేటప్పుడే ఏ దానికోసం మీరు ఫిలప్ చేస్తున్నారు. అకౌంటెంటా, ఎఫ్ఐ కన్సల్టెంటా? చూడండి, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎస్ఏపి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 to 7 ఎల్పిఏ ఉంటుంది. చెన్నై. దీన్ని ఓపెన్ చేశారంటే క్లియర్గా చూపిస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్, సాలరీ రేంజెస్ అన్నీ కూడా చూడండి. 1 వీక్ అగో పోస్ట్ చేశారు. 100కు పైగా స్టూడెంట్స్ అప్లై చేశారు ఈ జాబ్కి. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్. Job highlights: 3 to 6 years of experience in FI/CO with a strong knowledge in FI and CO modules. Analyze business requirements, configure FI and CO modules, and provide user support. Job match scope, yearly applicant. డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏమేమి మీకు తెలిసి ఉండాలి దాంట్లో. రిక్వైర్డ్ స్కిల్స్ ఏమి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ SAP FICO implementation and support. Strong knowledge in core SAP FICO modules. Good understanding of integration with MM, SD and PP modules. Hands-on experience in at least one full cycle implementation. Strong problem solving and analytical skills. Excellent communication and client handling abilities. Education, bachelor degree of finance and accounting. బీటెక్, బీఈ కంప్యూటర్. చూడండి, మీరు గమనించారో లేదో, ఎస్ఏపీ ఎఫ్ఐసికి కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదమ్మా. చూడండి, బీటెక్, బీఈ ఇన్ కంప్యూటర్స్ ఉన్న తీసుకుంటారు. ఎనీ డిగ్రీ ఉండాలి అంతే ఎనఫ్. కంపెనీ డీటెయిల్స్, తమిళనాడు అన్ని చూపిస్తాయి. జస్ట్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. రెజ్యూమ్ అప్లై చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఎనఫ్. ఒకవేళ మీ మ్యాచ్ అయిందంటే, మీకు రిలేటెడ్ మ్యాచ్ అయిందంటే కాల్ వస్తుంది. అప్లోడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సేవ్ చేశారంటే వెళ్ళిపోతుంది. నౌకరీ.కామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. అప్డేటెడ్ రికమెండెడ్ జాబ్స్. ఇంకా చాలా ఉంటాయి కిందకి వచ్చారంట. ఇవన్నీ అవే. సీనియర్ అసోసియేట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, రికార్డ్ టు రిపోర్ట్, ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్ హైదరాబాద్. చూడండి, అపులూసా టెక్నాలజీస్. నౌకరీని బాగా సెర్చ్ చేయాలమ్మా. బెంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్. ఓపెనింగ్ ఒకటి ఉంది. 100కు పైగా అప్లికెంట్స్ అప్లై చేసుకున్నారు. మినిమం 3 years ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ S/4HANA ఫీచర్స్. 2 days అగో. చెప్పమా. వర్క్ ఫ్రమ్ హోమ్ తక్కువ ఉంటాయమ్మా ఇప్పుడు. సార్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే సార్ ఉంటాయి బెంగుళూరు అది అంటే వర్క్ ఆల్మోస్ట్. ఫ్రమ్ హోమ్ ఇస్తారా సార్? ఓకే.
అకౌంట్ సెక్షన్స్ లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఏ జాబ్స్ తక్కువుంటాయా? అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. ఒక అకౌంట్ సెక్షన్స్ మాత్రం అలా కుదరదు. అకౌంట్స్ ఓకే. ఎవరు కూడా ఓకే. ఇంటికి ఇవ్వరు కదా! ఆఫీస్ లోనే చేయాల్సి వస్తుంది. అది. సో జాబ్ డిస్క్రిప్షన్, hiring for leading MNC client, locations hybrid and Bangalore, ఆ! యెస్ role సార్. SAP FICO ఓకే consultant, సార్. role and responsibilities, key responsibilities. Any graduate. ఇలా naukri.com కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చింగ్ బాక్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం బాగా ప్రిఫర్ చేసుకోవాలి. తర్వాత లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీరు క్రియేషన్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ ఇలా ఉంటుంది. చెప్పండి బ్రదర్. మరి ఫ్రెషర్‌గా అయితే ఏ పోస్ట్‌మార్టం లేదండి సార్ మీరైతే మీరు టైప్ చేసుకోవాలి ప్రెషర్ ఎస్ఏపి ఎఫ్ఐస్ సెర్చ్ లో. సార్? ఓకే, దానికి సంబంధించి కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు మరి ఫ్రెషర్‌గా ఓన్లీ అయితే ఏ వర్క్ ఎక్స్పీరియన్సే కాదు పోస్ట్ కదా, కూడా లేదు కదా సార్. మరి ప్రెషర్ కూడా టైప్ దానికెలా? చేయండి. ఉంటాయి, సెర్చ్ చేసుకోవాలి. డైలీ ఓపెన్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రెషర్స్ ఉన్నాయని చూసుకోవాలి బ్రదర్, కంపల్సరిగా. ఓకే, ఉండడం 100% ఉంటాయి. లేవు అనడం మాత్రం రాంగ్. ఓర్పు ఉండాల. ఓర్పు, పేషెన్సీ ఉండి సెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి 2 సార్లు చేస్తే రాదు బ్రదర్. సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడే మీకు తెలుస్తాయి. ఎక్కడెక్కడ కొత్త కంపెనీలు పెడతా ఉంటారు. కొత్త కొత్త కంపెనీలో రిక్రూట్ చేసుకుంటూనే ఉంటారు. చూడండి, రీసెంట్ గా వచ్చింది ఇమీడియట్ గా ఇక్కడ పెడుతూ ఉంటారు. రీసెంట్ గా వచ్చింది కూడా. ఓకే, ఇక నౌకరీలో చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు. చాలా మంది హెచ్ఆర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎస్ఏబి మీద ఏవైనా వచ్చినాయంటే ఇమీడియట్ గా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఓకే, వాటిని మీరు ఫాలో అవ్వడం, మీ రెజ్యూమ్స్ వాళ్ళకి ఫాలో చేయడం, వాళ్ళ మెయిల్స్ కి మీరు రెజ్యూమ్స్ సెండ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సైలెంట్ గా మాత్రం ఉండకూడదు. ఇవన్నీ తెలుసుకొని ఉండాలమ్మా. ఎవరు చెప్పరు, మీరే తెలుసుకోవాలంతే. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్స్ ఇప్పుడు చూడండి, మీరు ఇంటరాక్ట్ అవ్వాలంతే. ఇక్కడ అప్లై చేసుకోవాలి. 2 days అగో వాళ్ళు చేశారంట. హైబ్రిడ్ అండ్ ఫుల్ టైమ్. హౌ యువర్ ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్ ఫిట్ ది జాబ్. హైదరాబాద్, తెలంగాణ 2 days అగో చేశారు. 100కి పైగా దీన్ని లైక్ చేసి రెజ్యూమ్స్ పంపించుకున్నారు. ఇక్కడ అప్లై చేసుకుంటే రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు. చూడండి, ఇవన్నీ అయ్యాయి చూడండి. ఎస్ఏబి కన్సల్టెంట్ హైదరాబాద్ 1 week అగో. ఇవన్నీ ఇట్లా మీరు అన్ని చేసుకుంటూ ఉండాలి. సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా. ఇది లింక్డ్ఇన్స్ లింక్డ్ఇన్స్ లో కూడా ప్రొఫైల్ మీరు అప్లై చేసుకోండి. ఒకసారి యూట్యూబ్ లోనే అక్కడెక్కడ చూసుకుంటే మొత్తం ఎలా చేయాలో తెలిసిపోతుంది. ఓకే, ఇవి 2 మెయిన్. తర్వాత నెక్స్ట్ మనకి రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏంటివి? ఒకటి ఎనీ డెస్క్, మరొకటి అల్ట్రా వీవర్. ఇవి కూడా మీ సిస్టంలో ఉండాలి. జస్ట్ ఎనీ డెస్క్ అని టైప్ చేయండి. ఎనీ డెస్క్ టైప్ చేస్తే మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్. ఇవి రిమోట్ డెస్క్టాప్స్ ఉంటారు. అంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను కడపలో ఉన్నాను. మీకు ఏదో సిస్టంలో ఎర్రర్ వచ్చింది, నేను ఇక్కడి నుంచే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఓకే, మీ సిస్టాన్ని ఇదే ప్లేస్ నుంచి నేను ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు? ఇవి రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇవి మీరు తెలుసుకోవాలి. ఆల్ట్రా వీవర్, ultraviewer.net. ఇవన్నీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్నమాట. నెట్లో దొరుకుతాయి. డౌన్లోడ్ ఇలా ఉంటుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్, ఆల్ట్రావ్యూవర్ స్క్రీన్. ఇలా ఎనీ డేస్కి ఈ నెంబర్ చెప్పారంటే నేను నా సిస్టమ్లో ఇక్కడ టైప్ చేసుకొని ఎంటర్ కొడితే అక్కడ మీకు యాక్సెప్ట్ వస్తుంది. యాక్సెప్ట్ చేస్తానే మీ సిస్టమ్ నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఎనీ డేస్కి
నెక్స్ట్ అల్ట్రా వ్యూవర్ మనకి ఇలా ఇన్స్టలేషన్ అయిన తర్వాత అల్ట్రా వ్యూవర్ డెస్క్టాప్ ఇదికి వస్తుంది. యువర్ ఐడి పాస్వర్డ్ మీరు అక్కడ నెంబర్ యువర్ ఐడి పాస్వర్డ్ చెప్పారంటే నా సిస్టమ్లో ఇక్కడ టైప్ చేసుకుంటా, ఎంటర్ కొడతానే మీకు కనెక్ట్ అయిపోతుంది. మీ సిస్టమ్ నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. దీస్ ఆర్ ద లైక్ రిమోట్ డెస్క్టాప్స్ అంటారు. వీటిని రిమోట్ డెస్క్టాప్స్ అని మనం చెప్తాం. తర్వాత ఇంకా మీరు జీమెయిల్కి వచ్చినట్లయితే మీరు డాక్యుమెంట్స్ పంపించాలన్నా ఏమైనా లెటర్స్ రాయాలన్నా మీరు జీమెయిల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెయిల్ ఓపెన్ చేసుకుంటారు. ఇలా మెయిల్ ఓపెన్ అవుతుంది. సో ఇన్బాక్స్ అంటే మీకు ఎవరైనా మెయిల్స్ పంపిస్తే వాటిని మీరు ఇన్బాక్స్లో చూసుకోవాలి. ఎవరైనా మీకు మెయిల్స్ పంపిస్తే అవి మీకు ఇన్బాక్స్లో చూసుకోవాలి. మీరు ఎవరికైనా మెయిల్ పంపించిన తర్వాత వాటిని చూసుకోవాలంటే సెండ్ బాక్స్లో చూసుకోవాలి. ఇప్పుడు నేను మెయిల్ పంపిస్తున్నాను, కంపోజ్లోకి వెళ్తున్నా. ఎవరికి పంపించాలి? మీ మేనేజర్ పంపించాలా? ఆ మేనేజర్ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. మేనేజర్ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, c.lokesh9676 ఏంటి, ఏ మ్యాటర్ పంపిస్తున్నావు? ఏదైనా రిపోర్ట్స్ పంపిస్తున్నావా, లేదా లీవ్ లెటర్ కావాలా, లేదా మ్యారేజ్కి 10 days లీవ్ తీసుకుంటున్నావా, ఏదైనా టూర్కి వెళ్తున్నావా అనేది సబ్జెక్ట్, మెయిన్ పర్పస్ ఏంటి? సో మ్యారేజ్, ఇక్కడ రావాలి. డియర్ సార్, ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ Lokesh Infotech. I would like to inform you. Please grant me 10 days leaves for marriage. సంథింగ్ ఏదైనా మ్యాటర్ రాసుకోవచ్చు. వర్స్ ఫెయిత్. ఓకే, ఏమైనా డాక్యుమెంట్స్ పంపించాలి అంటే ఇక్కడ అటాచ్ ఫైల్స్, ఇక్కడికి వెళ్ళి ఎక్సెల్ షీట్స్ అయినా ఫోటోస్ అయినా ఏవైనా పంపించచ్చు. సో పీడిఎఫ్ ఫైల్ కానీ, ఫోటో కానీ, తర్వాత వర్డ్ ఫైల్ కానీ, ఏదైనా ఎక్సెల్ షీట్ కానీ, ఓపెన్. చూసారా, ఇవి ఫిల్ అయిపోవాలి. ఇలా ఫిల్ అయిపోవాలి. ఫిల్ అయిపోయిన తర్వాత సెండ్ కొట్టామంటే ఆ పర్సన్కి వెళ్ళిపోతాయి. కింద చూడండి, మెసేజ్ సెండ్. మీరు చేసేది చూడాలంటే సెండ్లోకి వెళ్తే ఎవరికి పంపించాలో తెలిసిపోతుంది. ఓకే, మీరు పంపించింది అతనికి వెళ్ళాయా లేదా? ఒకసారి రీఫ్రెష్ చేసుకొని చూసుకోవాలి. వచ్చాయా? లోకేష్ ఇన్ఫోటెక్ నుంచి లోకేష్కి పంపించారు. అతను ఇక్కడ చూసుకుంటాడు. ఓకే, ఏమేమి పంపించాడు డాక్యుమెంట్స్, ఫోటో పంపించాడు,
ఎక్సెల్ ఫైల్ పంపించాడు, పీడిఎఫ్ పంపించాడు అన్ని. ఓకే, అతను ఏం చేస్తాడు, రిప్లై ఇస్తాడు నీకు. ఓకే థ్యాంక్స్, అతను సెండ్ చేస్తాడు. ఇప్పుడు లొకేషన్ ఫోటోకి మళ్ళీ మెసేజ్ మెయిల్ పెట్టదు. అతను ఎక్కడ చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఇన్బాక్స్ లో చెక్ చేసుకోవాలి. రిఫ్రెష్. ఓకే, మళ్ళీ అతను ఇక్కడ చెక్ చేసుకుంటాడు. ఓకే థ్యాంక్స్. ఇలా కార్పొరేట్ లెవెల్లో త్రూ మెయిల్ ద్వారానే వర్క్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ రావు, అప్పుడు మీరు మోర్లోకి వెళ్తే స్పామ్లో ఉంటాయి. స్పామ్లో కొన్ని స్పామ్లో ఉంటాయి అనమాట. ఓకే, సో తర్వాత ఏవైనా అన్నెసెసరీ మెసేజ్లు ఉన్నాయి, లేదంటే మెయిల్ చేస్తా చేస్తా బ్యాక్ వచ్చేసి ఉంటారు, అవి డ్రాఫ్ట్స్లో ఉంటాయి. డ్రాఫ్ట్స్. ఇప్పుడు ఇవన్నీ అన్నెసెసరీగా ఉన్నాయి, వీటిని డిలీట్ చేయాలి. సెలెక్ట్ ఆల్ పైన టిక్ మార్క్ చేసి ఎంటర్ కొట్టామంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. వీటన్నిటిని డిలీట్ చేయొచ్చు అట్ ఎ టైం. చూడండి లాస్ట్ లో డిలీట్ అనే ఆప్షన్ ఉంది. మీ ఇన్బాక్స్ లో ఏమైనా అన్నెసెసరీ మ్యాటర్స్ ఉన్నాయా, ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టామంటే మొత్తం పోతాయి. మొత్తం 50 మెసేజ్లు వెళ్ళిపోతాయి. ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఇది అవసరం ఉంది, ఇది టిక్ మార్క్ తీసేయండి, డిలీట్. మొత్తం 49 ఫైల్స్ డిగ్రీ డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోతాయి. మీరు చేసి డిలీట్ చేసిన దాన్ని ఇక్కడ ట్రాష్ లో ఉంటుంది. మీరు డిలీట్ చేసి ఇక్కడ కూడా డిలీట్ చేస్తే ఇంకా పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. క్లియర్. మొత్తం డిలీట్. ఇవన్నీ అన్నెసెసరీ. ఈ విధంగా. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. సో తర్వాత నెక్స్ట్ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాలంటే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఫోటో పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండేటైనా తీసుకోవచ్చు, లేదంటే సిస్టమ్ ఏదైనా లోగోస్ ఉంటే లోగోస్ అని అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. ఫోటో ఏదో ప్రాబ్లం ఉందంటారు, వేరే ఏదైనా తీసుకో. నెక్స్ట్ సేవ్ ప్రొఫైల్ ఫోటో. ఎలా ఫోటో అప్లోడ్ చేయాలి. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, ఈ విధంగా అప్లోడ్ చేయాలి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ లేకపోతే నీ యొక్క మెయిల్ ఐడి మీ ల్యాప్టాప్లో కానీ మీ మొబైల్లో కాకుండా వేరే డివైస్లో ఎక్కడైనా లాగిన్ అయి ఉందంటే మీది ఎవరో వాడుతున్నారని అర్థం. ఒకసారి నా వాట్సాప్ నా యొక్క యూట్యూబ్ని హ్యాక్ చేశారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నాను కాబట్టి అది నాకు మళ్ళీ రివర్స్ వచ్చింది. లేకపోయి ఉంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ వేరే వాడు అప్లోడ్ చేసేవాడు, హ్యాక్ చేశారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది. దీన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నీ యొక్క ఈమెయిల్ ఐడి సేమ్ ఉన్నాయి. దానికి ఏం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది. అంతా కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత డేటా అండ్ ప్రైవసీ. 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. లేదంటే నీది ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు నీకు లైక్ మెసేజ్ వస్తది. మీది ఎవరిదో ఓపెన్ చేస్తున్నారు మీది. ఈ అకౌంట్ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ చేయొచ్చు. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్. సెక్యూరిటీ. సెక్యూరిటీలో ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో ఉంది. ఇక్కడ ఆఫ్‌లో ఉంటది. దీన్ని మీరు యెస్ చేసుకోవాలి. యెస్ చేసుకోకపోతే మీ మెయిల్ ఎవడు పడితే వాడు ఓపెన్ చేస్తాడు. ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు నీకు మెసేజ్ రావాలంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీ డివైసెస్‌లో కాకుండా వేరే వాళ్ళ డివైసెస్‌లో ఉంది అంటే ఇక్కడ చూడండి. యువర్ డివైసెస్. నా ల్యాప్‌టాప్‌లో మాత్రం ఒక దాంట్లో ఉంది కాబట్టి ఓన్లీ ల్యాప్‌టాప్‌లో మాత్రం చూపిస్తుంది. ఒకవేళ లైక్ మొబైల్‌లో ఉంది ఓపెనింగ్‌లో లేదంటే వేరే ల్యాప్‌టాప్‌లో 3, 4 ల్యాప్‌టాప్‌లో ఉన్నా కూడా డివైస్‌లు చూపిస్తాయి. ఇక్కడికొచ్చి నేను సైన్ అవుట్ చేశాను కాబట్టి ఇక్కడ నా కంప్యూటర్, నా మొబైల్ కాకుండా వేరే వాళ్ళది ఏదైనా లాగిన్ అయ్యి ఉంది అంటే ఎవరన్నా ఇది యూజ్ చేస్తున్నారు నీకు తెలియకుండా. అప్పుడు ఇక్కడికొచ్చి సైన్ అవుట్ చేసిన. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా చేతిలో ఉండింది. లేదంటే ఎవడో హ్యాక్ చేసేసాడు. చాలా భయమేసింది. అందుకోసమే మనం ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన యొక్క వెరిఫికేషన్స్ అన్ని ప్రాపర్‌గా పెట్టుకోవాలి. లేదంటే మాత్రం డేటా మొత్తం హ్యాక్ అయిపోతది. ఇలా చూసుకోవాలి. సో, తర్వాత ఇక్కడ డ్రైవ్ ఉంటది. డ్రైవ్‌లో ప్రతి జీమెయిల్‌కి కూడా 15 జీబీ డేటా మన మొబైల్‌లో ఉన్న డేటా గాని, మనకు అవసరమైన డేటా అంతా కూడా 15 జీబీ వరకు 15 జీబీ వరకు మనం డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు. అలా ప్రతి జీమెయిల్‌కి కొత్తగా క్రియేట్ చేసిన ప్రతి జీమెయిల్‌కి కూడా వాళ్ళు అప్‌లోడ్ చేస్తుంటారు దీనిలో. ఇక్కడ చూడండి 15 జీబీ 3.16 జీబీ అప్‌లోడ్ చేశాం. సో, ఇక్కడ మీకు చెప్పే క్లాసులన్నీ ఇలా ఫోల్డర్‌లో నేను మీకు అప్‌లోడ్ చేస్తా. అవి మీకు అక్కడ యాక్సెస్ వచ్చేస్తాయి. మనం ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలన్నా మన డేటాని మనం ఏదైనా ల్యాప్‌టాప్‌లో నుంచి డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయాలన్నా ఈ ప్లేస్‌లోకి రావాలి. సో, ఇక్కడ న్యూ అని ఉంటది. దాని కింద ఫైల్ అప్‌లోడ్, ఫోల్డర్ అప్‌లోడ్ ఉంటది. ఫైల్ అంటే ఇండివిడ్యువల్ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఒక ఫోల్డర్ అంటే ఫోల్డర్‌లో 10 ఫైల్స్ ఉన్నాయి. అన్నిటిని అట్ ఎ టైమ్ అప్‌లోడ్ చేయొచ్చు. ఫైల్ అప్‌లోడ్. ఇక్కడ ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తున్నా. కింద చూడండి స్టార్టింగ్ అప్‌లోడ్. వచ్చేసిందా ఫోటో ఇక్కడ? ఎక్సెల్. ఓకే. ఎక్సెల్ కూడా వచ్చేసినాయి. 2 బయట ఉన్నాయా? వీటికి ఫోల్డర్ కావాలంటే ఫోల్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు. న్యూ ఫోల్డర్. దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఎక్సెల్ అని. ఎక్సెల్ డేటా. ఫోల్డర్ వచ్చిందా? ఈ 2 సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ చేసి ఎక్సెల్‌లోకి మూవ్ చేయాలి. వెళ్ళిపోయినాయా? ఇప్పుడు ఎక్సెల్ డేటా ఓపెన్ చేయండి. లోపల ఉన్నాయి ఇప్పుడు ఫోల్డర్ లోపల ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు. నేను కడపలో ఉన్నాను. మీ మెయిల్‌కి నేను యాక్సెస్ ఇవ్వాలి. మీరు అక్కడి నుంచే చూసుకుంటారు డేటాని. ఇప్పుడు నీకు ఎలా ఇచ్చాను మీకు డేటాని? ఫోల్డర్ ఎలా ఫోల్డర్ మీకు యాక్సెస్ ఇవ్వాలా? లేదంటే ఓన్లీ ఇండివిడ్యువల్‌గా ఇవ్వాలా? ఫోల్డర్ యాక్సెస్ ఇవ్వాలనుకోండి. ఇక్కడ వెళ్ళి షేర్. షేర్‌లోకి వెళ్తే ఇక్కడ ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ మెయిల్ ఇక్కడ టైప్ చేయాలి. రెస్ట్రిక్టెడ్ అంటే నువ్వు ఎవరికైతే మెయిల్ యాక్సెస్ ఇస్తున్నావో అది వాడు మాత్రమే చూసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరికి చూడకూడదు అనుకుంటే రెస్ట్రిక్టెడ్ పెట్టుకోవాలి. ఎనీవన్ విత్ ద లింక్ పెట్టామంటే 100 మందికైనా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ c.lokesh.96కి దానికి యాక్సెస్ ఇస్తున్నా. సో ఇచ్చేటప్పుడు వాడు ఎడిటరా, వ్యూవరా, కమెంటరా అని పెట్టొచ్చు. ఓన్లీ వ్యూవర్ మాత్రమే. సెండ్. యాక్సెస్ అప్డేటెడ్. ఇప్పుడు ఇది లోకేష్కి వచ్చిందో లేదో చూడండి. వచ్చింది అక్కడ యాక్సెస్. దీన్ని ఓపెన్ చేసుకొని మీరు ఇదే చూస్తున్నారు మీరు రెగ్యులర్గా. స్టార్టింగ్లో ఇలాగే మీరు చూస్తున్నారు. మెయిల్కి వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవడం
ఆ వీడియోస్, ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు. వచ్చిందా మీకు యాక్సెస్? అదే. ఓకే. డేటా వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. మూవ్ టు ట్రాష్. డేటా వెళ్ళిపోతుంది. ఆ డేటా మళ్ళీ ట్రాష్ లో కూడా ఉంటుంది. వద్దు అనుకుంటే ఎంప్టీ ట్రాష్. ఓకే. సో ఇక్కడ మీకు ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, గూగుల్ స్లైడ్స్ ఉంటాయి, గూగుల్ ఫామ్స్ ఉంటాయి, వర్డ్, పవర్ పాయింట్, గూగుల్ షీట్స్ కూడా ఉంటాయి, గూగుల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఇలా దీన్ని యూజ్ చేస్తారు. ఇది లైక్ మెయిల్స్ యొక్క ఇంపార్టెంట్. నెక్స్ట్, మీరు ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేయాలి. శివాజీ మహారాజ్ ఫొటోస్, వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో జేపీజీ ఫైల్స్ ఉంటాయి, ఎంపీపీఎల్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫోటో ఉంది, ఫోటోని క్లిక్ చేశాను, మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చా, సేవ్ ఇమేజ్ యాజ్ జేపీజీ ఫైల్, డౌన్లోడ్స్ లో పెట్టుకుంటున్నాం. డౌన్లోడ్ అయిందా? చూసారా? ఓకే. మరొక ఫోటో, నీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, డబ్ల్యూబీపీ ఫైల్, కొన్ని జేపీజీ ఫైల్స్ ఉంటాయి, కొన్ని డబ్ల్యూపీపీ ఫైల్స్ కూడా ఉంటాయి. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. వీటికి బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేయాలి. తమ్నైల్స్ అంటారు కదా, తమ్నైల్స్ మీద మనం ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అప్లై చేస్తూ ఉంటాం. సో ఆ తమ్నైల్స్ ఎలా చేస్తారు? సో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకొని వాటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక తమ్నైల్, ఇది ఒక తమ్నైల్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? తమ్నైల్స్. ఇవన్నీ తమ్నైల్స్. ఎలా పెడతారు ఇవన్నీ? ఆ ఇవే ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేసి పెట్టుకుంటాం అనమాట. దానికి remove.bg, remove.bg, అప్లోడ్ ఇమేజ్. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా, వీటి వెనక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలి. ఈ ఫోటో వెనక అప్లోడ్ చేయండి, నీట్గా కట్ అయిపోతుంది. ఒకప్పుడు ఫోటోషాప్ యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఫోటోషాప్ కూడా అవసరం లేదు. ఓకే, జస్ట్ నార్మల్గా అప్లోడ్ చేస్తే చాలు. బ్యాక్గ్రౌండ్ నీట్గా కట్ అయిపోతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. జస్ట్ డౌన్లోడ్. ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళిపోయింది. ఇది తీసుకుని వెళ్ళి తమ్నైల్ పెట్టుకోవడం, దీనిలో కూడా చేయొచ్చు. నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ స్లాజర్.com ఉంటుంది. దీంట్లో కూడా, దానిలో క్వాలిటీ కొంచెం తగ్గచ్చు, దీంట్లో కొంచెం బాగుంటుంది. స్లాజర్.com లో ఇది కూడా సేమ్.
నీట్‌గా కట్ అయిపోతుంది. ఇలా slasher.com లేదంటే remove.bg దీంట్లో కూడా మనం వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మనకి కొన్ని ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. క్లియరా? అది అర్థమైందమ్మా? క్వాలిటీ కూడా ఎనీవన్? రాదు సార్. యాహ్! సో క్వాలిటీ టుడేతో రాదు మనకి సార్. అది కోర్స్ హెచ్డి కంప్లీట్ క్వాలిటీలో అయిపోయింది. రాదు. ఇది అప్లోడ్ మామూలుగా చేస్తాను. రిమూవ్ చేసుకోవచ్చు ఓకే. అది. ఇంకా మీరు ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి నౌకరీలో గానీ, ఇండీడ్‌లో గానీ, లింక్డ్ఇన్స్‌లో గానీ మీరు జాబ్స్‌కి అప్లై చేయండి. ఓకే. సిగ్మా అన్ని ఇంటర్ పంపిస్తాను. ఇంకా ఫైల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్, ఆన్సర్స్, ఫైల్స్, గూగుల్ ప్రింట్ అన్ని మెయిల్ యాక్సెస్ ఇస్తాను. వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ టు జెడ్. చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే మనం చెప్పి ఉన్నామో అవి కూడా యాడ్ చేసి నేను దాంట్లో ఇచ్చేస్తాను. మొత్తం మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఓకే. వీడియోస్, ఇంటర్వ్యూ క్వెషన్స్, ఆన్సర్స్, బ్లూ ప్రింట్స్, ఓకే. ఎస్4 హనా వీడియోస్, అకౌంట్స్ పేయబుల్ వరకు చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ మీరు బాబుకి కాల్ చేసి ఎస్4 హనా కూడా సర్వర్ తీసుకోండి. టైం ఉంటే 2000 ఎంత తీసుకుంటారో దాంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇలాగే ఉంటాయి. ఓకే. అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాబ్లం లేదు. ఓకేనా? యా యెస్ చెప్పు సార్. చెప్పు రాజు ఏదో డౌట్? ఇంకా అయిపోయింది రాజు. ఉమ్, యా ఏం కావాలి చెప్తే జాబ్స్ ఇప్పుడు సార్ బ్యాక్ డోర్ ద్వారా రీసెంట్‌గా మీరు ఇంకా వెళ్తామంటే నేను చూపిస్తాను. 2.5 అలా పెట్టుకున్నారంటే బ్యాక్ డోర్ చూపిస్తాను. ఎస్ఐపి హైదరాబాద్, సార్ బెంగళూరు, నిన్నటిది, చెన్నై. ఈరోజుది అంటే 2 రేపు రికార్డింగ్స్ ఇస్తారు. అది అట్లా బ్యాక్ డోర్ ఎనీ టైం ఉంటాయి రాజు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేపటి నుండి క్లాసులు ఇంకా రావా సార్? ఈ రోజుతోనే లాస్ట్ సార్. మరి మీ సపోర్టింగ్ మాకు ఎంతవరకు ఉంటుంది? అంటే ఓకే. ఓకే. ఓకే సార్. సో ఏమైనా రిఫరెన్స్ ఇస్తారా సార్?